ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే హరీష్ రావును విచారించింది సిట్. ఇవాళ కేటీఆర్ ను ఎంక్వైరీ చేస్తోంది. తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. తన భర్త అనిల్ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇప్పటికే కవిత ఆరోపణలు చేశారు. కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. నెక్స్ట్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు, ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వాంగ్మూలంతో మిగతా నేతలకు నోటీసులు ఇస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ ఇవాళ కేటీఆర్ ను ఎంక్వైరీ చేస్తోంది. తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తన భర్త అనిల్ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇప్పటికే కవిత ఆరోపణలు చేశారు. కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక నెక్స్ట్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు, ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు వాంగ్మూలంతో మిగతా నేతలకు నోటీసులు ఇస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే హరీష్ రావును విచారించింది సిట్. ఇవాళ కేటీఆర్ ను ఎంక్వైరీ చేస్తోంది. తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తన భర్త అనిల్ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఇప్పటికే కవిత ఆరోపణలు చేశారు. కవిత చేసిన ఈ ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. నెక్స్ట్ గా మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు, ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు వాంగ్మూలంతో మిగతా నేతలకు నోటీసులు ఇస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసు అలాగే సిట్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సిట్ వరుసగా విచారణలు అయితే చేస్తోంది. మొన్న హరీష్ రావు, ఇవాళ కేటీఆర్. మరేంటి నెక్స్ట్ ఎవరనుకోవచ్చు? అలాగే సిట్ విచారణపై బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? ఇప్పటికి వరకు అయితే ముఖ్యమైనటువంటి నాయకులకు ఇద్దరికి ఇచ్చారు. అందులో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు. 20వ తారీఖున హరీష్ రావు సిట్ దగ్గరకు వెళ్ళారు. ఆయనను చాలా ప్రశ్నలు అడిగారు. దాదాపుగా 7 గంటల పాటు విచారణ జరిగింది. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కూడా ఇప్పుడు సిట్ ముందుకు వెళ్ళారు. సో ఆయన విచారణ కూడా జరుగుతుంది. నాకు తెలిసి సాయంత్రం వరకు ఈ విచారణ జరగవచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. ఇక వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ ఎవరికి సిట్ నోటీసులు ఇవ్వబోతుంది అనే దాని మీద బీఆర్ఎస్లో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మాజీ ఎంపీ సంతోష్ రావు కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన పక్కనే ఉంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్ పక్కనే ఉండేది మాజీ ఎంపీ సంతోష్ రావుకు నెక్స్ట్ నోటీసులు ఇస్తారనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కవిత ఈ మధ్య ఒక ఆరోపణ చేశారు. సొంత ఇంటి అల్లుడు ఫోన్నే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్ ట్యాప్ చేశారు. సొంత అల్లుడు మాట్లాడినటువంటి మాటలను విన్నారనేటువంటి ఆరోపణలు ఆమె చేశారు. ఆమె చేసినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది ఈ కేసు. దీని మీద ఇప్పటికే ఛార్జ్షీట్ పనిలో ఉన్నారంతా కూడా. కాబట్టి ఒకవైపు సిట్ విచారణ చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కూతురుగా కవిత చేసినటువంటి ఆరోపణలు పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చకు దారితీశాయి. నిజంగానే ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసిన సొంత కూతురు భర్త ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ ఫోన్ వినాల్సినటువంటి అవసరము అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలకు ఏమొచ్చింది అనేటువంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో కవిత చేసినటువంటి ఆరోపణలు కనుక చూస్తే ఖచ్చితంగా సంతోష్ రావును కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే కవిత స్థాయిలో కేసీఆర్ కూతురుగా గతంలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంలో కీలకంగానే ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా అటు కవిత, ఆమె భర్త అనిల్ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి మాటలను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విన్నారనేది ఆమె చేసినటువంటి ప్రధాన ఆరోపణ. సో దాంట్లో మెయిన్గా సంతోష్ రావు పేరును ఆమె చెప్పారనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. కాబట్టి నెక్స్ట్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు, ఎంపీగా రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ప్రభుత్వంలో ఒక కనపడని షాడోలాగా అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సంతోష్ రావు. కాబట్టి సంతోష్ రావు
ప్రోద్బలంతో కొంతమంది అటు వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇతర వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ జరిగాయనేది ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో ఆయనను కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది సిట్ అనేది మనకున్నటువంటి సమాచారం. అది ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారు నోటీసులు అంటే కేసీఆర్ని కూడా పిలిచే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నాయకులు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమందిని ఇప్పటికే సిట్ పిలిచింది, విచారించింది. సో ప్రభాకర్ రావు విచారణలో తెలిసినటువంటి అంశాలన్నిటి కూడా ఆయన విచారణలో తేలినటువంటి అంశాలను పట్టుకొని మొత్తం మిగతా నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి పిలిచారు. తర్వాత ఈ మధ్యనే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఆయన నుంచి కూడా సమాచారం సేకరించింది సిట్. తర్వాత ఈరోజు కేటీఆర్ను కూడా విచారణకు పిలిపించారు. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా మాజీ ఎంపీ సంతోష్ రావు ఉంటారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ ఆయనను కూడా పిలిస్తే ఆయన ఏం చెప్తారనేది చూడాలి. ఎందుకంటే కవిత చాలా సీరియస్గా అలిగేషన్ చేశారు. సొంత అల్లుడు మాటలు విన్నారనేటువంటి విషయాల మీద ఆమె చాలా సీరియస్గా ఉన్నారు. చాలాసార్లు చిట్చాట్లో మాట్లాడినా, లేదంటే ఆ బీట్ రిపోర్టర్లు ఆమెతో ఏదైనా ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాన్ని చాలాసార్లు ప్రస్తావించారు కవిత. ఈ విషయంలో కొంత సీరియస్గా ఉన్నారు. ఇవన్నీ అంశాలు కావచ్చు. ఆమె పార్టీ నుంచి దూరం కావడానికి ఇట్లాంటి అంశాలే మెయిన్గా అని చెప్పి ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు చెప్తూ ఉంటారు. కవితను కూడా ఈ ఇష్యూలో, అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వదలలేదు అప్పుడు ప్రభుత్వ పెద్దలు అనేది కూడా ఆరోపణలు. ఇంకొక వైపు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారనేది ఈ మధ్య వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి, సంతోష్ రావుని విచారణకు పిలిచి ఆయనను ఏ విధంగా ప్రశ్నించబోతుంది సిట్, ఎట్లాంటి అంశాలను రాబట్టబోతుందనే చూడాలి. తర్వాత వీళ్ళందరి విచారణ తర్వాత ఫైనల్గా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎట్లా ఉంటుంది, ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. మార్చి 10వ తారీఖు 2024 నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి యాక్టివిటీ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికే చాలామంది సిట్ చాలామందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించి, అట్లనే రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి అనాధికారికంగా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని కొంత ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ నుంచి కొంత నిధులు రాబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చందాలు కూడా తీసుకున్నారు. అంటే ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్కు వచ్చాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణలతోటే ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పుడు సంతోష్ రావు, నెక్స్ట్ కేసీఆర్ ఉంటారనేది ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి, మనకు మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది.